హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో, అందరూ ఇష్టపడే రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, పలావ్ మాట. పలావ్ అంటే ఆంధ్రాలో ఎక్కువ చేసుకుంటారు. ఆంధ్ర స్టైల్ పలావ్ ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తున్నానండి మీకు. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అనమాట. పలావ్ బియ్యం అంటారు, ఇక్కడేమో బిర్యానీ రైస్ అంటారు. తెలంగాణలో ఒక్కొక్క ఏరియాని బట్టి పేరు మారుతూ ఉంటుంది, చేసే విధానం అంతా. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, మా కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లో మటుకు, ఆంధ్రాలో మటుకు పలావ్ అంత ఫేమస్. ఆంధ్రాలో ఎవరి నోటంపడ విన్నా పలావ్ అనే వస్తుంది తప్పితే బిర్యానీ అని ఎవరు అనరు. ఇప్పుడు ఎంత జనరేషన్ మారినా కానీ పలావ్ అనే అంటారన్నమాట. కోడి పలావ్, చికెన్ పలావ్ అలా చెప్తారు తప్పితే బిర్యానీ అని ఎవరు అనరండి. మన హైదరాబాద్, తెలంగాణలో మటుకు బిర్యానీ అంటారు, బగారా రైస్ అంటారు, బిర్యానీ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. మేమైతే ఆంధ్ర స్టైల్ పలావ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. పలావ్కి కావాల్సిన బిర్యానీ తీసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ మనకు కావాల్సినన్ని, మనకి ఎంతమంది ఉంటారో వాళ్ళకి సరిపడి వేసుకోవచ్చు. ఒక కొలతలు అనేది అయితే నేను చెప్పట్లేదండి, మామూలుగా చెప్తున్నాను. ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, మసాలా సరుకులు ఉంటాయి కదండి, బిర్యానీ సరుకులు. ఇది వరకు అంటే బిర్యానీ మసాలా పొళ్ళు ఆడుకుని పెట్టుకునేవారు, ఇప్పుడు ఎవరు అలాగ ఉంచట్లేదు అన్నమాట. మేము మొత్తం అన్నీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ వేసుకుని వేపుకోవాలండి. చెక్క, యాలక్కాయలు, లవంగాలు మొత్తం అన్ని రకాలు వేసుకుని వేపుకోవాలి. జాజికాయ పొడి చేసుకునేది అన్నీ వేసుకుని వేపుకోవాలి. వేపుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని అవి కూడా వేపుకోవాలండి. నేను అందులోనే కస్తూరి మెంతి కొంచెం, కొత్తిమీర కొంచెం వేసానండి. అవి కూడా అందులోనే బాగా వేపేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని కళాయిలో వేపేసుకోవాలి. రైసు బాస్మతి రైసు ముందే నేను కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. ఇది ఎలాగంటే పొయ్యి మీద కాకుండా ఎలక్ట్రిక్ స్టవ్లో ఎలా పెట్టాలి, ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది కదా మనకి, కరెంటు కుక్కరు, దాంట్లో ఎలా పెట్టాలనే చూపిస్తున్నాను నేను మీకు. నేను రైస్ అయితే అందులో నానబెట్టుకుని ముందే ఉంచేసుకున్నాను. ఇవన్నీ బిర్యానీకి కావాల్సినవన్నీ నేను కళాయిలో పొయ్యి మీద వేపుకుంటున్నాను అనమాట. అవి బాగా ఏగిపోవాలి, పచ్చి అనేది లేకుండా మొత్తం బాగా ఏగిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి, కొంచెం కలర్ కోసం. కొంచెం ఎల్లో కలర్ కింద వస్తుంది. మ్యాక్సిమం అందరూని ఫుడ్ కలర్ వాడేస్తారన్నమాట పలావ్కి. నేను అలాగా కలర్ వాడకుండా ఓన్లీ పసుపుతోనే, ఇందులో వేసాను కదండి, ఈ పసుపుతోనే మంచి కలర్ బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది బాగా వేపుకోవాలండి, దోరగా వేగాలన్నమాట. ఎలాగంటే ఉల్లిపాయలు కరకరలాడే టైప్లో వేగాలండి, పచ్చిగా అసలు ఉండకూడదు పలావ్కి. మెల్లిగా వేపుకోవాలి. అలాగని హడావిడిగా వేపేసుకుంటే మాడిపోతాయి. ఇంకా లాస్ట్కి బాగా వేగినాయి కదా, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఈ మసాలా మనం నూరుకుని దంచుకుని ఉంచుకోవాలి, ఫస్టే పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటే అది వేసి వేపుతున్నాను అందులో. ఎందుకంటే ఇంకా మసాలా పొడి ఇంకా మనం ఏమి వేసి పని ఉండదండి. నేను మసాలా సరుకులు అల్లం పేస్ట్ వేసాక పచ్చివాసన అంతా పోయిందాక మీడియం ఫ్లేమ్లో మెలిగి వేపుకోవాలండి. స్లోగా చూపిస్తున్నాను అన్నమాట, మీకు బాగా కనిపించడం కోసం బాగా స్లోగా చూపిస్తున్నాను. మిరియాలు కూడా వేసుకోవాలండి, మిరియాలు కూడా మంచి ఫ్లేవర్ బాగుంటాయి. పలావ్లో మిరియాలు వేసుకోవాలి, నవ్వులుతుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ముద్దతోటి. బాగా ఏగిపోయింది చూసారా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే బాగా ఏగిపోయిందండి. అలా బాగా వేపేసుకోవాలి. నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాను, సరిపడే నీళ్ళు అవి పోసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను కదా. ఇది వేగాక దాంట్లో కలిపి పెట్టేటివేనండి. ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడుతున్న గురించి అలా పెట్టాలి, లేకపోతే అలాగ అవసరం లేదు. దీంట్లోనే వాటర్ పోసేసి బియ్యం వేసేసుకుంటే సరిపోతుంది. నేను రైస్ కుక్కర్లో బియ్యం నానబెట్టుకు పెట్టుకున్నాను కదా, అందులో వేసేస్తున్నానండి. వేపిందంతా ఆ రైస్లో కలిపేయటమే. వాటర్ అవి వేసేసి ఉంచాను. నేను ఎలాగేస్తానంటే బాస్మతి రైస్కి కప్పుకి 2 కప్పులు వేస్తానండి. ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే, మామూలు పొయ్యి మీద పెట్టుకుని మామూలు కుక్కర్ అయితే కప్పున్నర వేస్తాను. మామూలుగా ఎగరబెట్టుకునేది అయితే 3 కప్పులు వేస్తాను అనమాట. దేనికి అది డీటెయిల్గా చెప్పాను మీకు. ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే కప్పుకి 2 కప్పులు, మామూలు పొయ్యి మీద పెట్టుకునే మామూలు కుక్కర్ అయితే కప్పున్నర. నేను మామూలుగా పొయ్యి మీద ఎగరబెట్టుకుంటారు కదండి, అలా బిర్యానీ ఎగరబెట్టుకునే పొలం అయితే కప్పుకు 3 కప్పులు వేస్తానండి. ఇంక ఈ మసాలా అంతా వేపేసాను కదండి, అదంతా రైస్లో వేసి కలిపేస్తున్నాను. అందులోనే మనకు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసేసుకుని మనం మూత పెట్టేయటమే. అది ఎంత టైం అని అవుతుంది కదా, ఒక 40 మినిట్స్కి అయిపోతుంది అన్నమాట. ఇంకా దాన్ని చూసి పని ఉండదు. పొయ్యి మీద దగ్గర పెట్టుకోవటం అంటే మనం చూస్తూ ఉండాలి. రైస్ కుక్కర్లో అయితే అదే అయ్యాక ఆగిపోతుంది అన్నమాట. మనం
లాస్ట్కి వచ్చాక ఇంకా మనం లాస్ట్ వరకు ఇంకా చూసి పని ఉండదండి, మొత్తం అన్నీ వేసేసాం కదా. నాకు తగినంత సాల్ట్, నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి ఇందులోనే. ఏపీ దాంట్లో వేసేదాన్ని, నేను ఇంకా అందులో వేయకుండా ఇలా పెడతామని 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలండి. మళ్ళీ లాస్ట్లో నేను జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు నెయ్యిలో వేపి లాస్ట్లో కూడా వేస్తాను అనమాట. ముందు రైసు బియ్యం ఇవన్నీ వేసాక నెయ్యి కొంచెం వేస్తాను, 1 స్పూను 2 స్పూన్లు వేస్తాను అంతే, ఎక్కువ వేయను. ఫస్ట్ లాస్ట్లో అయితే ఎగిరిపోయాక రైస్ అది బాగా ఉడికిపోయాక లాస్ట్లో వేస్తాను. మళ్ళీ పలావ్ ముందు ఉడికినప్పుడు కొంచెం వేపుతాం కదండి మనం, ఇంగ్రీడియంట్స్ అని వేపేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు అన్నమాట, కొంచెమే వేసుకోవాలి. తగినంత మనం నెయ్యి వాడటం మంచిదండి ఆయిల్ కన్నా, దేంట్లో అయినా సరే. నేనైతే పలావ్లో అయితే నేను నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తానండి. వేసేసి మూత పెట్టేసాను. మూత పెట్టేసాక ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకో రెడీ అయిపోయి ఉందండి. ఇంకా మనం దాన్ని ఏం కదపక్కలేదు అన్నమాట. ఇంచక్కడగానే పొడి పొడి ఆడుతూ వచ్చింది, చూసారా మెతుకు ఎంత బాగా వచ్చిందో. పలావ్ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఇది మూత పెట్టేసాను, ఇంకొంచెం వాటర్ ఉందన్నమాట. నేను ఈ లోపు ఏం చేస్తానంటే జీడిపప్పు అండి కొంచెం నెయ్యిలో వేపుతాను అన్నమాట. అలాగే ఇప్పటి నుంచి అలవాటు, నెయ్యి వేసి కొలిది పలావ్కి రుచి అనేది బాగా వస్తుందండి. జీడిపప్పులు చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అది వేడెక్కాక ఈ జీడిపప్పును అందులో వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా కొంచెం వేపుకోవాలండి. పెద్దంతసేపు వేగే పని ఉండదన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఏగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే బాగుంటుందండి, బయట నెయ్యిలు అయితే బాగోట్లేదు, కల్తీ నెయ్యిలు అవన్నీని. మనం ఇంట్లో పాల్లో తీసుకున్న నెయ్యి అన్నమాట, మాది అలాంటి నెయ్యే. అందుకే చూసారా మంచి బాగా కలర్ వచ్చింది, ఆ ఏగినప్పుడే మంచి టేస్ట్ అనేది చాలా బాగుందండి. బాగా ఏగిపోయినాయి కదా, ఈ ఏగిపోయినాయి ఇంకా మనం తీసుకుని పలావ్ రెడీ అయిపోతుంది కదండి. ఆ మూత తీసుకుని ఈ నెయ్యిలో వేపిన జీడిపప్పుని నెయ్యితో పాటు పలావ్లో వేసేయాలండి, చుట్టూ వేసేయాలన్నమాట. నెయ్యి వేసాక మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలామంది ఇష్టపడతారు, చాలామంది ఇష్టపడరు నెయ్యిని, కాకపోతే ఇలా వేసుకుంటే అందరికీ నచ్చుతుంది. మనం ఏదైనా సరే నెయ్యి మన ఇంట్లో పిల్లలు తింటలేదు అంటే మనం ఈ రకంగా ఎలాగోలాగా వాళ్ళకి వెళ్ళేలాగా చూడాలి తప్పితే తింటలేదని మొత్తానికి మానేయకూడదు. మా ఇంట్లో ఎవరు విడిగా తినరన్నమాట, నేను అన్నిటిలో ఇలాగే వేస్తానండి. నేతిలో వేపి మనం వండే దాంట్లో పప్పు తాలింపులు అయినా సరే నెయ్యితో తాలింపు పెడతాను. ఇలాగ ఏమన్నా వేపినా నెయ్యితో వేపి అలా కలుపుతూ ఉంటాను అనమాట. ఈ పలావ్లో కూడా అలాగే వేసానండి. జీడిపప్పు బాగా దోరగా వేగింది కదా, నెయ్యితో కలిపి వేసేసాను. అది ఇప్పుడు మనం గరిటె పెట్టి కలపకూడదు, అది కొంచెం స్ప్రెడ్ చేయాలన్నమాట, అటు ఇటు వేయాలి. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుందండి. వేసుకుని మూత పెట్టేసుకుంటే మొత్తం అదంతా ఉడికినప్పటికీ మెత్తగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే ఆంధ్ర స్టైల్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి ఏంటంటే రైతా అయినా బాగానే ఉంటుంది. రైతా అంటే పెరుగు పచ్చడి అంటారు కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసుకుని పెరుగులో నానబెట్టుకొని చేసుకుంటారు, అదైనా బాగానే ఉంటుంది. చికెన్ కర్రీ అయినా బాగానే ఉంటుంది, చికెన్ ఫ్రై అయినా బాగానే ఉంటుంది. ఏదైనా లేకపోతే ఉట్టిగా అయినా తినేయచ్చండి, ఉట్టిగా తినేలాగా ఉంటుంది అన్నమాట. పిల్లలు లంచ్ బాక్స్లోకి అది ఇలా పెడితే చాలా బాగా తింటారు. ఎక్కువ కారం ఉండదు, ఘాటు ఉండదు, పిల్లలు తినేలాగా ఉంటుంది. పిల్లలకి మెయిన్ ఇష్టపడేలా ఉంటుంది అన్నమాట. ఇందులో కొంచెం మిల్లి మేకర్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి నాన్ వెజ్ లేనప్పుడు. నాన్ వెజ్ కర్రీ ఏదన్నా ఉంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఆంధ్ర స్టైల్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్కి పుదీనా జల్లుతున్నాను, పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా జల్లేసి మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి. ఇది వరకు పాత రోజుల్లో అయితే ఇవన్నీ వేసేవారు కాదు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవి వేపేసి మసాలా సరుకులు నూరేసుకుని ఉంచుకునేవారు అన్నమాట. అప్పటికప్పుడు శనికాయల మీద నూరుకుని అప్పటికప్పుడు వేసేవారు, అది ఇంకా టేస్ట్ వచ్చేది అన్నమాట. ఇప్పుడు అంత టైం ఉండలేదు కదా, ముందే రెడీ చేసుకుని పెట్టుకుని చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే అప్పటికప్పుడే చేస్తానండి, ఇప్పటికి ఇంకా కూడా అప్పటికప్పుడే చేస్తాను. ఎంత హడావిడిగా ఉన్నా సరే మసాలాలు అప్పటికప్పుడే దంచుతాను, ముందైతే చేసి పెట్టనమాట. అల్లం పేస్ట్తో సహా అన్నీ అప్పటికప్పుడే రెడీ చేసుకుంటాను. ఇంకా ఆంధ్ర స్టైలు పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్కి వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అలాగే వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. హైప్ చేస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా కావాలంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను చేసి మీకు వీడియో కింద పెట్టడానికి ప్రయత్నిస్తాను.
అలాగే ఈ మధ్యన ప్రతివి అన్నీ చూస్తున్నారు, నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తున్నారు. లైక్లు అయితే తగ్గిపోయినాయి, ఎందుకు తగ్గినాయి అర్థం కావట్లేదు. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఎవరు. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయటం వల్ల ఏమీ కాదన్నమాట. ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది అంతే. ఈ ఆంధ్ర స్టైల్ పలావ్ అయితే మీకు నచ్చిందే అని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు ప్లీజ్ కామెంట్ రూపంలో చేయండి. కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పొచ్చు. నా వీడియోస్ అవి ఎలాగ ఉంటున్నాయి ఏంటి అనేసి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి పలావ్, చాలా బాగుంది. నాకైతే చూస్తుంటే నోరు ఊరుతుందన్నమాట. ఇంకా గరిటె పెట్టి కలుపుకుంటే సరిపోతుంది. పొడి పొల్లు ఆడుతూ వస్తుంది, ఒక్కొక్కరు ముద్దలా చేస్తారు, నేనైతే పొడి పొల్లు ఆడుతూ చేస్తాను. చాలా బాగా కుదిరిందండి పలావ్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలాగ వచ్చిందో చెప్పండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్.